ఐదవదిగా preparations for his coming. ఆయన రాకడ గురించినటువంటి సిద్ధపాటు. Sixthly, parables of his coming. Parables. ఆ ఉపమానాలు, ఆయన వచ్చే విషయాల గురించినటువంటి ఉపమానాలు. Seventhly, the person of the coming of the Lord. ఆ ఏడవదిగా ఆయన వ్యక్తి వచ్చేటువంటి వ్యక్తి గురించినటువంటి విషయాలు. But beloved, what is very important is the program of his coming. వీటన్నిటిలో కూడా ప్రాముఖ్యమైనటువంటిది ఏమిటి అంటే ఆయన వచ్చేటువంటి ప్రోగ్రామ్, ప్రణాళిక. Before going to that, దానిలోకి వెళ్లే ముందు we will just mention about the proclamation, prophecies of his coming. దాని గురించినటువంటి ప్రచురణ లేకపోతే ప్రకటించడం, ఆయన వచ్చే రాకడ గురించినటువంటి ఆ విషయాన్ని ప్రకటించడం. In the book of in the Old Testament books, starting from Genesis to Malachi, we hear the footsteps of the coming king. ఆదికాండం నుంచి మలాకి వరకు మనం చూస్తాం రాబోయేటువంటి రాజు యొక్క అడుగులు చూస్తాం. For example, in the epistle of Jude, verse 14, how Enoch knew about the coming of the Lord, it is given. ఏ విధంగా యూదా గ్రంథంలో 14వ వచనంలో చూస్తాం హనోకు ముందే తెలిసింది ప్రభు రాకడ గురించి. And then we find in the book of Malachi, తర్వాత మనం చూడగలం మలాకీలో chapter 4, verse 2, 4:2లో how as a son of righteousness is coming. ఆయన నీతి కుమారుడుగా, నీతిశూరుడుగా ఏ విధంగా రాలేకుంటున్నాడు. Excuse me. In between, all the Old Testament books speak about his coming. ఈ పాత నిబంధన గ్రంథం పుస్తకాలన్నిటిలో కూడా దీని గురించి వ్రాయబడి ఉంది. And beloved, when we come to New Testament, మనం ప్రియమైన వారలారా మనం ఎప్పుడైతే నూతన గ్రంథంలోకి వస్తామో, I am not going into details. వాటి అన్నిటి వివరాల్లోకి నేను వెళ్ళటం లేదు. Only mentioning. వాటి గురించి ప్రస్తావన మాత్రమే. Little detail we'll see the program of his coming. ఆయన ప్రోగ్రామ్ గురించి కొద్దిగా విశదీకరించి మాత్రం చూస్తాం. And there are 259 chapters in the New Testament. 259 అధ్యాయాలు ఉన్నాయి కొత్త నిబంధన గ్రంథంలో. Among them, 300 times the mention of his coming is there. వాటిలో 300 సార్లు ఆయన రెండవ రాకడ గురించి వ్రాయబడి ఉంది. One verse out of every 30 verses is about the coming of the Lord. ప్రతి 30 వచనాలలో ఒక వచనం ఆయన రెండవ రాకడ గురించి చెప్పబడింది. You and me, the heart of God, thought it to be important. That is why so many times in the New Testament we find about his coming. నీవు నేను, ఆయన హృదయమైనటువంటి నీవు నేను ప్రేమించి మన గురించి చెప్పబడింది, మనల్ని అంతగా పట్టించుకున్నారు కాబట్టి అన్నిసార్లు ఆ మాట వ్రాయబడింది. Beloved, many things you know better than me. ప్రియమైన వారలారా అనేక విషయాలు నాకంటే మీకు ఎక్కువగా తెలుసు అనుకుంటాను. And what I meditated was around the year 2007 or 2009 maybe. ఈ ధ్యానాలన్నీ కూడా చేసింది 2007 సంవత్సరం తర్వాత 9వ సంవత్సరం అనుకుంటాను. I would have gone through the internet, through Google. ఈ ఇంటర్నెట్ గూగుల్ ద్వారా వెళ్ళొచ్చాను. But you would have got better access now. మీకు ఉన్నటువంటి సదుపాయాలు లేకపోతే ఏర్పాట్లు ఇంకా ఎక్కువగా ఉన్నాయి. I have no time now. నాకు సమయం అంటూ లేదు. I'll just mention. నేను కేవలం ప్రస్తావిస్తున్నాను. Number one, the first sign of his coming is wars. War. యుద్ధాలు. ఆయన వచ్చేటువంటి ముందు జరిగేటువంటి మొదటి సూచన ఏంటంటే యుద్ధాలు. Matthew 24:6 speaks about it. మత్తయి సువార్త 24:6 దాని గురించి చెప్తుంది. And as I told you, what information I am giving you is true. It is from the internet. ఇది నేను చెప్పేది నిజం, ఎందుకంటే ఇది ఇంటర్నెట్ నుంచి చెప్పబడింది కాబట్టి. In the 20th century, around 90 million people died in wars. 20వ శతాబ్దంలో 1900 మిలియన్ల మంది యుద్ధంలో చనిపోయారు. About $2 trillion were spent in wars. యుద్ధాలలో $2 ట్రిలియన్ ఖర్చు పెట్టారు. You know what is trillion? ట్రిలియన్ అంటే ఎంతో మీకు తెలుసు కదా? 2 into 10 power 18. 2 into 10 power of 18. 18 సున్నాలు పెట్టారు. 2 forward by 18 zeros. 18 సున్నాలు చుట్టాలి దాంట్లో పక్కన. So many dollars were spent in wars. అన్ని డాలర్స్ ఖర్చు పెట్టారు యుద్ధానికి. So many wars have been fought, so many wars are going on. ఎన్నో యుద్ధాలు జరిగాయి, యుద్ధాలు జరిగించబడ్డాయి, ఇంకా జరుగుతున్నాయి కూడా. Secondly, famine. రెండవది కరువు. Matthew 24:7 speaks about it. మత్తయి సువార్త 24:7 చెప్పబడింది. This is old information. ఇది పాత వర్తమానం మాత్రమే. And modern you can see. ఈ రోజు ఇంకా మీరు చూడొచ్చు. Around 10,000 people every day
die of starvation. ఆకలి చావులు ఎంతమంది తెలుసా అండి? 10,000 మంది రోజుకు చనిపోతున్నారట ఆకలితో. And around 2 lakhs children born every day. Around 2 lakhs children are born. అంతేకాకుండా 2 లక్షల మంది పిల్లలు రోజుకి పుడుతున్నారట. Among that, వాళ్ళు 1,20,000 will not have sufficient food. వారిలో 1,20,000 మందికి తినడానికి సరిగా తిండి ఉండదట. Then some more things are there. I don't want to frighten you. ఇంకా కొన్ని విషయాలను మేము ఇంకా చాలా భయపడదలుచుకోలేదు. Many times in the night when I pray, I think and I weep for that. ఇవన్నీ కూడా ఆలోచించినప్పుడు రాత్రి కూడా ఉండి నేను వీటి గురించి వేడుస్తూ ఉంటాను. 2/3 of the population in the third world go to bed without supper. 2/3 వంతు ప్రజలు ఆకలితో బాధతో పడకకు వెళ్తున్నారు. It is all true, but there is famine. ఇది నిజమండి, ఇది కరువును బట్టి. And then thirdly, మూడోది earthquakes. భూకంపాలు. Luke chapter 21:11. లూకా సువార్త 21:11. In 2007, when I went inside the internet, నేను 2007 సంవత్సరంలో ఇంటర్నెట్ చూసినప్పుడు in 1 month alone 240 earthquakes. ఒక్క నెలలో 240 భూకంపాలు జరిగాయి. Please supply me with the recent ones. మధ్యలో ఈ తర్వాత నేను చూడలేదు. And now the fourth thing is about the fig tree. నాలుగవది అంజూరపు వృక్షం గురించి. This fig tree in Matthew 24 verse 32. మత్తయి సువార్త 24:32. And that is the nation Israel. అది ఇశ్రాయేలు రాజ్యం గురించి. And this nation Israel would flourish again. It was said. అది తిరిగి అభివృద్ధిలోకి వస్తుంది, తిరిగి చిగురిస్తుంది, ఫలిస్తుందని మనం చూస్తాం. Nobody could believe it. అది ఎవరు నమ్మలేకపోయారు. You know why? ఎందుకు తెలుసా? Because the Jews were dispersed throughout the whole world. ఈ యూదులు అనేటువంటి వారు చెదరగొట్టబడ్డారు ప్రపంచం అంతటా కూడా. Nobody can hope to have them together in their own country. ఎవరు కూడా వాళ్ళని తిరిగి కలిసి చూస్తాం ఒక రాజ్యంగానే ఎవరు భావించలేదు. So people would have laughed at this prophecy. ఈ ప్రవచనాన్ని చూసి ప్రజలు ఆ రోజుల్లో నవ్వారు. But కానీ it was a sovereign state in the year 1948 on the 15th of May. మే 15వ తారీఖు 1948 రోజున ఈ సార్వభౌమత్వమైనటువంటి రాజ్యము ఏర్పడింది. And the nation flourished. ఈ రాజ్యం ఎంతో అభివృద్ధి చెందింది. Now you know, in the whole world, nation Israel occupies an important place. ఈ రోజు ప్రపంచంలో ఈ ఇశ్రాయేల్ దేశం అనేది ఎంతో ప్రాముఖ్యమైన స్థానం ఆక్రమించుకుంది. Very small place. ఇది చాలా చిన్న ప్రదేశం. But the whole world is looking at Israel. అయితే ఈ ప్రపంచం అంతా కూడా చిన్న ప్రదేశం ఇశ్రాయేల్ని చూస్తా ఉంది. Finally, we want to just mention about the temple which was destroyed. చివరిగా చెప్పాలంటే ఆలయం ఏవైతే పడగొట్టబడిందో, యెరూషలేము మందిరం ఏదైతే పడగొట్టబడిందో దాని గురించి. Now there is a possibility of building the inner court of the temple. ఇప్పుడు సాధ్యపడేది ఏమిటి అంటే ఆలయంలో ఆవరణం లోపల ఉన్నటువంటి ఆవరణం తిరిగి కట్టబడతా ఉంది. And the outer court is left for the Gentiles. ఈ బయట ఆవరణం అనేది ప్రజలకు విడిచిపెట్టబడింది. And Revelation 11:2 speaks about it. And Revelation 11:2 speaks about it. దాని గురించి ప్రకటన 11:2 దాని గురించి చెప్పబడింది. That the outer court is left for Gentiles. అది పరిశుద్ధ స్థలం ప్రజల కొరకు విడిచిపెట్టబడింది. The Islamic dome rock and they are supposed to be, according to them, their holy place. Leaving that 26 meters you can clear and build this inner court of the temple. It will be available later. అక్కడ ఉన్నటువంటి డోమ్ ఆఫ్ ద రాక్ అనేటువంటి మహమ్మదీయులకు చెందినటువంటి ఆ ప్రదేశాన్ని వదిలిపెట్టి 26 అడుగుల ఇటువైపున దాని పక్కన దాన్ని కట్టడానికి సాధ్యపడుతుందట. So far, if you are not listening, it doesn't matter. మీరు వినకపోతే పర్వాలేదు. And what we are going to say, many things you may know it, but let us carefully listen to these things. మేము చెప్పబోయేటువంటి విషయాలు మీకు ఇంతకు ముందే తెలిసి ఉంటాయి, అయినప్పటికీ కూడా జాగ్రత్తగా వింటారు. The program of his coming. ఆయన వచ్చేటువంటి ప్రోగ్రామ్ గురించి. Our loving God has a program and he always does
everything according to his divine program. ఆయన మనకు దేవుడికి ఉన్నటువంటి ప్రణాళిక ప్రకారం ఆయన ఏది చేసినప్పటికీ కూడా ఆయన ఆ పద్ధతి ప్రకారమే చేస్తూ వస్తారు. Regarding his second coming, there are 12 things in order to be considered. మనం పట్టించుకోవాల్సినటువంటి జాగ్రత్తగా గమనించాల్సిన విషయాలు ఆయన రెండవ రాకడ గురించి 12 ఉంటున్నాయి. And if you listen to that, you will be clear of some of your doubts. ఇవి గనుక మీరు జాగ్రత్తగా విన్నట్లయితే మీకు ఉన్నటువంటి అనుమానాల్లో చాలా మట్టికి సమాధానం పొందుతారు వాటికి. Till recently, I was afraid of reading about, meditating about second coming. ఇంతవరకు నేను రెండవ రాకడ గురించి దాన్ని చదవటం కానీ దాన్ని ధ్యానించడానికి భయపడేటువంటి వాడిని. So much of confusion. ఎంతో కలవరం. But later on, everything is so simple, even a child can understand. దాని తర్వాత అది ఎంత సామాన్యమైపోయిందంటే చాలా చిన్న పిల్లవాళ్ళు కూడా దాన్ని అర్థం చేసుకునే పరిస్థితికి వచ్చింది. I will tell you in one or two places what is our confusion. నేను 2-3 స్థలాలు నేను చెప్తాను మనకు వచ్చినటువంటి కలవరం లేదా కన్ఫ్యూజన్ ఎక్కడ అనేటువంటి విషయం. Now beloved, the first thing is called rapture. మొట్టమొదటిది మనం ఆరోహణ అవటం అనేటువంటిది. And who will be raptured? ఎవరు ఆరోహణ చెందుతారు? And the overcomers of the Old Testament time. పాత నిబంధన కాలంలో జయించినటువంటి వారు. And who are looking forward to the shedding of the blood of Lord Jesus Christ. వాళ్ళు దేవుడు చిందించినటువంటి రక్తం వైపు ఎదురు చూస్తున్నటువంటి వారు. Why we call them also to be raptured including the church? వారిని కూడా ఆ సంఘంతో పాటు ఆరోహణ అవడానికి మనం ఎందుకని చూస్తా ఉన్నాం? In the New Testament they are called the church in the wilderness. The Israelites, church in the wilderness. కొత్త నిబంధన గ్రంథంలో వాళ్ళ విషయం ఏం చూస్తామంటే అరణ్యములో మందిరం ఆలయం అనేటువంటి విషయం వచ్చినప్పుడు మనం చూస్తాం. Just 2 verses I will tell you. 2 వచనాలు నేను మీకు చెప్తాను. Acts chapter 7 verse 38. Acts 7:38. అపోస్తల కార్యములు 7:38. Acts 7:38. అపోస్తల కార్యములు 7వ అధ్యాయము 38వ వచనం. Yes sir, please. సీనాయి పర్వతం మీద నాతో మాట్లాడిన దేవుడు మన పితరులతో అరణ్యంలోని సంగమంలో ఉండి మనకిచ్చుటకు జీవవాక్యము తీసుకునే వాడితే. They were called the people belonging to the church in the wilderness. ఆ అరణ్యములో సంఘముకు సంబంధించినటువంటి వాళ్ళు అని పిలువబడుతున్నారు. And the book of Hebrews. హెబ్రీ రాసిన పత్రిక chapter 12. 12వ అధ్యాయం verse 23. 23వ వచనం. To the general assembly and church of the firstborn which are written in heaven, and to God the judge of all. చదువు. పరలోకమందు రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘమునకును వారి మహోత్సవమునకును అందరి న్యాయపతి అయిన దేవుని యొద్దకును సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మలకును. So the overcomers of the Old Testament time who are sleeping in the dust, they would rise up. పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి ఆ విశ్వాసులు విజయం కలిగినటువంటి వారు ఏ విధంగా అయితే దుమ్ములో పడి ఉన్నారో అలాంటి వారు ముందు లెగుస్తారు. Then the New Testament overcomers who have died living a overcoming life. ఆ తర్వాత ఎవరు అంటే నూతన గ్రంథం ప్రకారం చనిపోయినటువంటి వారు. And whom the Lord Jesus Christ put to sleep. ఎవరినైతే యేసుక్రీస్తు ప్రభువుల వారు నిద్రింపజేశారో అలాంటి వారు. And then thirdly, మూడవదిగా the living overcomers. బ్రతికుండి సజీవంగా ఉండి విజయం పొందుతున్నటువంటి వారు, జయం పొందుతున్నటువంటి వారు. These 3 will be raptured. ముగ్గురు కూడాను ఆ ఆరోహణంలో తీసుకొని పోబడతారు. My brothers and sisters, I want to tell you one thing. ప్రియమైన సహోదరి సహోదరులారా, నేను ఒక విషయం చెప్పబోతున్నాను. The modern teaching is every believer will be raptured. ఈ ఖరాబైనటువంటి కొత్త బోధ ప్రకారం చూస్తే ప్రతి విశ్వాసి ఎత్తబడతారు అని చెప్తున్నారు. I was also preaching that. నేను కూడా బోధిస్తూ వచ్చాను ఆ విషయం. But later on God corrected me. తర్వాత దేవుడు నన్ను సరి చేశారు. Only 2 people, Brother Watchmani, Brother Boxing, they were telling not every believer, the overcomers will be raptured. గమనించిన వారిలో ఒక వాచ్మెన్ గారు తర్వాత భక్సింగ్ గారు ఈ ఇద్దరు మాత్రమే చెప్తూ వచ్చారు. ఈ ఇద్దరు మాత్రమే ఎత్తబడతారు. ఎవరంటే బ్రతికుండి జయం పొందుతున్నటువంటి వారు అని. But I was telling they are also human beings. నేనంటూ వచ్చాం వాళ్ళు కూడా మనుషులే కదా. But every believer will be raptured. ప్రతి విశ్వాసి ఎత్తబడతారు. But as I was reading the scripture, లేఖనాలు చదువుతూ వస్తున్నప్పుడు and him that overcometh, not every believer. ఎవరైతే జయం పొందుతారో ఎవరైతే
ఎవరైతే జయం పొందుతారు, విజయం పొందుతారు అలాంటి వారు అని వ్రాయబడి ఉంది. That is why the overcomers will be raptured. దానిని బట్టి చూస్తే జయం పొందిన వారు మాత్రమే ఎత్తబడతారు. What about the others? తత్తిమ వారి సంగతి ఏమిటి? Unbelievers and believers who did not care to live a overcoming life. అవిశ్వాసులు, విశ్వాసులు ఎవరైతే జాగ్రత్తగా జీవించడానికి లక్ష్య పెట్టలేదో అలాంటి వాళ్ళు. And what will happen to them we'll see later. వారికి ఏమవుతుందో మనం తర్వాత చూస్తాం. And now when they will be raptured? వారు ఎప్పుడు ఎత్తబడతారు? Now everywhere people are telling ఇక్కడ కొంతమంది అంటున్నారు 2011 in the month of November Lord Jesus Christ is going to come. 2011వ సంవత్సరం నవంబర్ నెలలో యేసు ప్రభువు వస్తున్నారు అని. And some are telling no 2012. లేదు కాదు, అట్లా కాదు, 2012 అని కొంతమంది చెప్తున్నారు. Only the day we don't know. ఆ రోజు ఏంటో మనకు తెలియదు కానీ But the year we will know. మాకు సంవత్సరం అయితే తెలుసుకోగలం. Nothing we know. మాకు ఏమీ తెలియదు. Don't set up dates and don't set up months and days. డేట్స్ నెలలు ఎప్పుడు పెట్టొద్దండి, పట్టించుకోవద్దండి. But spiritually what the word of God teaches, ఆత్మీయంగా దేవుని వాక్యం ఏం బోధిస్తుందంటే when the rapture would happen, ఎప్పుడైతే ఈ ఆరోహణం లేకపోతే ఎత్తబడటం జరుగుతుందో 1 Corinthians 15 మొదటి కొరింథీయులు 15వ అధ్యాయం and verse 52. 52వ వచనం. మొదటి కొరింథీయులు 15:52. In a moment, in the twinkling of an eye, at the last trump. ఇదిగో మీకు ఒక మర్మము తెలుసుచున్నాను. మనమందరము నిద్రించము గాని నిమిషంలో ఒక రెప్పపాటున కడబోర మ్రోగగానే మనమందరము మార్చుకొనుము. So at the last trump, the rapture would happen. చివరిలో ఆరోహణం అనేది ఎత్తుబాటు అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. You know why it is at the last trumpet? ఆ చివరి బోర ఎందుకు అని మీరు అనుకుంటున్నారా? How many trumpets are there? అసలు ఎన్ని బోరలు అంటూ ఉన్నాయి? So first trumpet, second trumpet, last trumpet. మొదటి బోర, రెండో బోర, చివరి బోర. Actually, Paul the Apostle was referring to the practice in the Roman army. ఈ పౌలు చెప్తూ ఉంటున్నాడు ఆ కాలంలో రోమ సైన్యంలో ఉన్నటువంటి ఆచారం గురించి. In the Roman barracks where the armies were kept, the first alarm, the first trumpet they would alarm. ఈ పౌలు చెప్పేటువంటి విషయంలో రోమా సైనికులు ఎప్పుడైతే వాళ్ళ ఉన్నటువంటి బ్యారక్స్ లో ఉంటారో మొట్టమొదటి బోర ఊదినప్పుడు, and that is, for example, if you take 5 o'clock, మీరు అనుకోండి ఉదాహరణకు 5 గంటలకు ఉదయకాలం 5 o'clock morning, that is like getting up, listening to the alarm in the timepiece. ఇది అలారం పెట్టుకుని ఉదయకాలం 5ంటికి లేస్తాము అలాంటిది. So the first trumpet is to make them rise up from sleep. నిద్ర నుంచి లేపేటువంటిది మొట్టమొదటి బోర. What is that spiritually? ఆత్మీయంగా దాని అర్థం ఏంటండి? From the sleep of sin. ఆ పాపం యొక్క నిద్ర నుండి లేవటం. And the book of Romans, రోమీయులకు రాసిన పత్రిక chapter 13, 13వ అధ్యాయం verse 11. 11వ వచనం. Romans 13:11. రోమీయులకు రాసిన పత్రిక 13:11. Yes, please. మరియు మీరు కాలం నెరిగి నిద్రమేల్చిన వేళ అయినదని తెలుసుకుని అలాగు చేయండి. మనము విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరి సమీపంగా ఉన్నది. So, knowing it is high time to awake out of sleep. మనం లేవాలి అనేటువంటి సమయం తెలుసుకోవడానికి మించిపోయినటువంటి సమయం. As I told you first day, నేను మొట్టమొదటి దినాన్ని చెప్పాను మీకు. Augustine was born again through this word. ఈ వాక్యం ద్వారా అగస్టిన్ రక్షించబడ్డాడు. High time we rise out of our sleep of sin. ఈ పాపపు నిద్ర నుంచి లేవాల్సిన టైం చాలా అయిపోయింది. So the first trumpet is called for salvation. మొట్టమొదటి బోర రక్షణ గురించి ఊదినటువంటి బోర. Then in the Roman army, అప్పుడు రోమా సైన్యం the second trumpet was sounded. రెండో బోర ఊదినప్పుడు, Say for example 7 o'clock. ఉదాహరణకు 7 గంటలు అనుకోండి. They should fall in line. వాళ్ళు లైన్ లో నిలబడాలి. We should also keep ourselves in line. మనం కూడా ఆ వరుసలో ఉండాలి, లైన్ లో ఉండాలి. God has put the believers in the body. దేవుడు విశ్వాసులని శరీరంలో ఉంచారు. The members of the body cannot put themselves in the body. శరీరం అవయవాలు వాళ్ళు శరీరంలో పెట్టుకోవడం వీలుపడదు. It is the Lord who has put us. దేవుడు మనం పెట్టాలి. And He has given us responsibilities and He has given us enablements. మనకు బాధ్యతలు ఇచ్చారు, దాన్ని నిర్వర్తించడానికి శక్తి కూడా ఆయన ఇచ్చారు. Not for our glory. మన మహిమ కొరకు కాదు, For the edification of the body. ఆ శరీరం యొక్క క్షేమాభివృద్ధి కొరకు. So I should know my place. నాకు నా స్థానం ముందు తెలియాలి. And I should be faithful in that. ఆ దానిలో నేను విశ్వాసంతో ఉండాలి, నమ్మకంగా ఉండాలి.
ఉండాలి. I should keep my rank. నేను నా స్థాయిని కాపాడుకోవాలి. 1 Corinthians. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక Chapter 12 12వ అధ్యాయం and verse 17 17వ వచనం and 18. 18వ వచనం కూడా 1 Corinthians 12, 17, 18. మొదటి కొరింథీ 2 12 17 16 17. Yes, sir. శరీరమంతయు కన్నైతే వినుటేక, అందరి వినుటైతే వాసన చూచుటేక. అయితే దేవుడు అవయవములలో ప్రతిదాన్ని తన చిత్త ప్రకారము శరీరంలో ఉంచెను. According to His will, He has kept us. ఆయన చిత్తానుసారంగా మనల్ని ఉంచారు ఆయన. I should know. నాకు తెలియాలి. Suppose if I grab the mic from Brother Sunny, నేను సన్నీ దగ్గర నుంచి మైక్ లాక్కునేటప్పుడు, right? Only you want to sing. ఎంతసేపు నువ్వే పాడతావా? I will sing. నేను కూడా పాడతాను. None of you will be here. మీరు ఎవ్వరు ఇక్కడ ఉండరు నేను ఆ పని చేస్తే. Always when I start the song in our family prayer, I start it in the wrong note. Everybody laughs. నేను ఒక కుటుంబ ప్రార్థనలో పాట ఎత్తాను, సరైన రాగం ఎత్తాలనుకుంటాను కానీ కుదరదు, అందరూ అవుతారు. I should keep to my limits. నా స్థితి నేను పెట్టుకోవాలి అక్కడ. I say songs is a wonderful ministry. పాట పాడటం అనేది ఎంతో అద్భుతమైనటువంటి పరిచర్య. Boxing time before the meeting, around 5 songs he would ask to sing. ఆ బాక్సింగ్ కాలంలో ఆ కూడి ప్రారంభానికి ముందు 5 పాటలు పాడించేవారు. Prepare our heart. ఎందుకంటే మన హృదయాలను సిద్ధపరచడానికి, To receive the word. వాక్యాన్ని స్వీకరించడానికి. I can enjoy singing. నేను పాటను ఆనందించడం. I cannot sing even one line properly. నేను ఆనందించగలను కానీ ఒక్క లైన్ కూడా సరిగ్గా పాడలేను. So I should not long for something. I should not vie with somebody for some place which is not allotted by the Lord. దేవుడు ఇవ్వనిది ఆశించడం కానీ దాన్ని పొందడానికి ప్రయత్నం చేయడం కానీ సరైనటువంటి విషయం కాదు. And beloved, this is the second trumpet. ఇది రెండవ బూర. To be on the line. లైన్ లో నిలబడటం, వరుసలో ఉండటం. And to be faithful. ఆయనకు నమ్మకంగా ఉండటం. Whatever may be our place. మన స్థానం ఏదైనప్పటికీ కూడా, if you don't know our place in the church, ఆ సంఘంలో నా స్థానం ఏంటో తెలియనప్పుడు, at least start your prayer life. నీ ప్రార్థన జీవితం కనీసం ప్రారంభించు. Pray for one another. ఒకరి గురించి ఒకరు ప్రార్థించండి. It is a great ministry, greatest ministry. అది ఎంతో గొప్ప పరిచర్య, అన్నిటికంటే గొప్ప పరిచర్య. When I went to Jehoshaphat, నేను జెహోషాపాకి వెళ్ళినప్పుడు I didn't have the list of all the names of brothers and sisters. అక్కడ ఉన్నటువంటి సహోదరుల యొక్క పేర్ల పట్టిక నా దగ్గర లేదు. I used to pray for them by faces. వారి ముఖాలను బట్టి నేను ప్రార్థన చేస్తూ వచ్చేవాడు. Not this brother sitting here. ప్రభా అక్కడ ముసుగుడు కనపడే, ప్రభా ఈ సహోదరుడి గురించి ప్రార్థన చేస్తున్నాను. That young man, this sister. ప్రభా ఈ యవనస్తుడు, ఆ సహోదరి గురించి. Later on I may know the name. తర్వాత నా పేర్లంటూ తెలిసాయి. I have the privilege to pray for some of you already, almost daily or almost few times in a week. ఈ వారంలో కొన్నిసార్లు అయినా అప్పుడప్పుడైనా మీ అందరి గురించి కూడా ప్రార్థన చేసే పరిస్థితి నాకు దొరికింది. Not fully as a bundle. అంతా ఒక సామూహికంగా కాదు కానీ, but each one of you. ప్రతి ఒక్కరి గురించి Some names are there. కొన్ని పేర్లు ఉన్నాయి. So it is our responsibility to pray for the church. That is our ministry. మనకంటూ బాధ్యత ఉంది, అది మన పరిచర్య. ప్రతి ఒక్కరి గురించి ప్రార్థన చేయటం అనేది. At the sound of the last trumpet, third trumpet, మూడవది చివరి బూర అంటూ ఊదినప్పుడు the army would march away. ఉన్నటువంటి సైన్యం కదులుతూ ముందుకు వెళ్తుంది. They would go away and they would go for any other exercise or fight, whatever it is. అక్కడికి వెళ్ళి జరగాల్సిన యుద్ధం కానీ వేరే ఏదైనా సరే కవాతు కానీ ఏదైనా చేయడానికి కూడా ఆస్కారం ఉంటుంది. This marching away is 1 Thessalonians 4:17, where we will be caught up in the air. 1 Thessalonians 4:17. 1 Thessalonians రాసిన పత్రిక 4:17 వచనం. Caught up in the air. మనం మన గాలిలో మధ్యాకాశంలోకి ఎత్తబడతాం. Beloved, if you forget everything, don't forget what I am going to say. ఇప్పుడు దాకా మర్చిపోయిన చెప్పబోయేది మాత్రం మర్చిపోవద్దు. If you have not responded to the first trumpet, మీరు ఎప్పుడైతే మొదటి బూరకు స్పందించలేదో, you will not hear the last trumpet. నువ్వు చివరి బూర వినలేవు. If you are not saved, నువ్వు రక్షించబడకపోతే you cannot hear the last trumpet. నువ్వు చివరి బూర వినలేవు. And if you have not heard the second trumpet, నువ్వు ఒకవేళ రెండో బూర వినకుండా ఉన్నట్లయితే, instead of investing your life, you are wasting your life. నువ్వు నీ జీవితాన్ని పెట్టుబడి పెట్టడం కాకుండా నీ జీవితాన్ని బట్టి నువ్వు నష్టపోతున్నావు. Being selfish, నువ్వు స్వార్థపరుడుగా ఉంటూ, occupied with yourself, నీ పనుల్లో నువ్వు నిమగ్నమై ఉంటూ, oh beloved, you cannot hear the last trumpet. నువ్వు చివరి బూరను వినలేవు ప్రియమైన వారా. So if I answer to the first, second, then only I can hear the last trumpet. ఎప్పుడైతే మొదటి రెండు ప్రతిస్పందిస్తావో అప్పుడు మాత్రమే చివరి బూర వినగలవు. And now we want to consider
consider another thing. మనం ఇంకో విషయాన్ని చూస్తాం. How he is going to come. ఆయన ఏ విధంగా రాబోతున్నారు? When he is going to come. ఆయన ఎప్పుడు రాబోతున్నారు? At the last trumpet. చివరి బోర ఊదినప్పుడు. And how he is going to come. ఆయన ఏ విధంగా రాబోతున్నారు? 1 Thessalonians. మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక chapter 4. 4వ అధ్యాయము verse 16. verse 16వ వచనం. The Lord himself. ప్రభు ఆయనంతటికి ఆయనే. So Lord himself is going to come. ఆయన రాబోతున్నారు. Have you understood? ఈ విషయాన్ని అర్థం చేసుకున్నారా? When a king comes, రాజు వచ్చినప్పుడు the king of that country goes to meet that king. ఏ దేశానికైతే వచ్చాడో ఆ దేశపు రాజు ఈ రాజుని కలవడానికి వెళ్తాడు. When somebody visits a country, ఎవరైతే ఆ దేశాన్ని దర్శిస్తారో equal dignitaries will meet. దానికి సమానమైనటువంటి అధికారులు వారిని కలుస్తారు. When somebody comes to India, ఎవరైనా సరే భారతదేశానికి వస్తే the president would go and meet. ప్రెసిడెంట్ వెళ్ళి రాష్ట్రపతి వెళ్ళి ఆయన కలుస్తారు. If the people who visit are also like presidents or prime minister or whatever it is. ఎవరిని కలుస్తారు అంటే వచ్చినటువంటి వాళ్ళు ఆ దేశం యొక్క రాష్ట్రపతులు గాని రాజులు గాని అయితే ఈ రాష్ట్రపతి వెళ్ళి ఆ రాష్ట్రపతిని కలుస్తారు. Or little lower dignitary. లేకపోతే కొంచెం తక్కువ స్థాయిలో ఉన్నటువంటి Minister of Agriculture comes from China. ఒకవేళ వ్యవసాయ మంత్రి చైనా నుంచి వచ్చారనుకోండి, our agricultural minister would go and meet. మన వ్యవసాయ మంత్రి వెళ్ళి ఆ వ్యవసాయ మంత్రిని కలుస్తారు. President won't go. ప్రెసిడెంట్ దానికి వెళ్ళారండి. Equal dignitaries. అక్కడ ఉన్నటువంటి స్థాయి ఉన్నటువంటి అధికారిక స్థాయి ఆ సమానంగా ఉన్నప్పుడు మాత్రమే వారు కలుస్తారు. For the Lord, దేవుని కొరకు you and I are very, very important. నీవు నేను ఆయన దృష్టిలో ఎంతో ప్రాముఖ్యమైనటువంటి వారు. He can send his angels and take us. ఆయన దూతలు పంపించి మనం తీసుకోవచ్చు. And he himself is going to come to receive you. ఆయన నిన్ను నన్ను తీసుకొని పోవడానికి ఆయన స్వయంగా ఆయనే రాబోతున్నారు. Will you disappoint him? ఆయన నువ్వు నిరుత్సాహపరుస్తావా? He will be looking for you. ఆయన నీ కొరకు చూస్తారు. Where is my son, my daughter? నా కుమారుడు నా కుమార్తె ఎక్కడ ఉన్నారు? For whom I shed my blood? నా రక్తాన్ని కార్చాను ఆయన ఎక్కడ ఉన్నాడు? So that he or she can share my throne. నా సింహాసనాన్ని ఆయన గలక ఆమె పంచుకోబోతుంది. And have all the heavenly eternal glory. ఈ పరలోకపు మహిమంతా కూడా అనుభవించాలి. First thing, he himself comes. మొట్టమొదటి విషయం ఏమిటంటే ఆయనే స్వయంగా రాబోతున్నారు. Secondly, రెండవదిగా with a shout. ఆయన శబ్దంతో రాబోతున్నారు. I think I told this last time. ఈ పోయినసారి విషయం నేను చెప్పాను అనుకుంటాను. With a shout means not with a big noise. అది పెద్ద కేక లేకపోతే అరుపుతో రావడం కాదండి, లేకపోతే వేరే విధమైన శబ్దంతో కాదు. No meaningless voice. అది అర్థం లేనటువంటి శబ్దం కాదు. What is a shout? మరి ఆ కేకకి లేకపోతే ఆ శబ్దానికి అర్థం ఏమిటి? There is a shadow in John's Gospel, chapter 11, verse 43. యోహాను సువార్త 11:41లో దాని యొక్క ఛాయ మనం చూస్తాం. Shall you please read it? వచనం మనం చూస్తామా? John 11:43. యోహాను సువార్త 11:43. ఆయన అలాగ చెప్పి లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా. So he shouted before he could bring out Lazarus from the grave. లాజరును పిలిచే ముందు ఆయన బిగ్గరగా అరిచారు. To bring out his overcomers from the grave and from the earth, he would come with a shout calling their name. జయించి మరణించి భూస్థాపన చేయబడినటువంటి వారి నిమిత్తమై ఆయన కేక వేస్తూ ఆయన వస్తారు. And what is the shout? ఆ కేక ఏమిటి? Shouting the name. ఆయన పేరు పెట్టి పిలుస్తారు. Have you heard the song when the roll is called up yonder? When the roll is called up yonder అని పాడతాం కదా పాట. And we imagine some angel will call the roll. ఊహించండి ఒక దేవదూత ఆ పేర్లో ఉన్నటువంటి పేర్లని కూడా పిలుస్తాడేమో. We usually imagine like that. మనం ఆ విధంగా భావిస్తూ వస్తాం. It is not the roll called by an angel. ఆయన ఏదో మన పేర్లు పెట్టి రోల్ కాల్ లో పిలిచినటువంటి పిలవడండి దేవుడు. When he shouts, ఆయన పిలిచినప్పుడు each believer, each overcomer will hear his or her name in that shout. ప్రతి విశ్వాసి లేక జయించినటువంటి వారు ఆయన లేక ఆమె పేరు స్పష్టంగా వింటారు. Your name is the sweetest name for him. నీ పేరు ఆయనకి
వారికి ఎంతో మధురమైనటువంటిది. Don't think you are insignificant. నువ్వు నేనంతలే సమానమైనటువంటి వాడిని అని దయచేసి అనుకోవద్దు. With your name on his lips, he is going to come. ఆయన నీ పేరు ఆయన పెదవుల్లో ఆయన నోట్లో ఉంది, అది రాబోతుంది. What a honor. అది ఎంత ఘనత. And then with an archangel. తర్వాత ఆ దేవదూత. Everything superlative degree. అది అన్ని కూడా శ్రేష్టమైనటువంటివండి. Not ordinary angel. అది సామాన్యమైన దూత కాదు. Archangel and trump of God. అక్కడ ప్రధాన దూతాను తర్వాత ఆ బోర్ శబ్దం. And this is all the royal flurry and pomp is coming to receive the bride. అది వధువును ఎంతో ఘనంగా ఎంతో రాజరికంతో ఆయన వచ్చి ఆయన స్వీకరించబోతున్నారు. Can we afford to disappoint him? మనం ఆయనని నిరుత్సాహపరచడానికి ప్రయాసపడదామా? Have you risen from the sleep of sin? మనం పాపం యొక్క నిద్ర నుంచి లేచావా? Have you taken your life serious and know the will of God and serve him? నీ జీవితంలో దాని యొక్క తీవ్రత గమనించి ఆయన సేవిస్తున్నావా? And beloved, when I'm saying serve him, I'm not saying you have to be like some of us resigning our job and serving him. నేను సేవించడం అంటే మామూలుగా కొంతమంది లాగా ఉద్యోగం రాజీనామాలు ఇచ్చి దేవుని సేవకు పూర్తి సమయం రామని కాదు. In your responsibilities, నీ బాధ్యతల్లో, even office, నీ ఉద్యోగంలో, your business, నీ బిజినెస్ లో, whatever it is, అది ఏమైనప్పటికీ కూడా, and your hospital, school, నీ హాస్పిటల్ కానీ స్కూల్ కానీ పనిచేసే ప్రతి స్థలంలో, and there you are his representative, and there you prepare yourself to be found as his representative representing the church also. అక్కడ నువ్వు ఎలా ఉన్నావంటే ఆయనకు ప్రతినిధిగా ఉన్నావు, సంఘానికి దేవునికి ప్రతినిధిగా పనిచేసే ప్రతి స్థలంలో ఉంటూ ఉన్నావు. I don't behave as I want to behave. నేను ఎలా ఉండాలంటే అలా ఉండాలని కోరను. You know why? ఎందుకంటే తెలుసా? I don't want my church to be blamed. నా సంఘం నా బట్టి అది దోషానికి గురి కావాలని నేను కోరుకోవడం లేదు. And the company of saints must be glorified, must be magnified through my life. నా జీవితం ద్వారా నా పరిశుద్ధుల సమూహం సమాజం ఏదైతే ఉందో అది మహిమపరచబడాలి. See how he is going to come. మీరు గమనించండి ఆయన ఏ విధంగా రాబోతున్నారు. Each one of us are very important to him. మనలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు ఆయనకి ఎంతో ప్రాముఖ్యమైనటువంటి వారం. And then thirdly, మూడవదిగా, and that speaks about our redemption. అది మన విమోచన గురించి మాట్లాడుతుంది. Yesterday I mentioned, నిన్న ఆ విషయాన్ని నేను ప్రస్తావించాను. the Lord comes in the mid-year, ఆయన మధ్యాకాశంలోకి వచ్చినప్పుడు our redemption will be completed. మన విమోచన అనేటువంటి సంపూర్తి చేయబడుతుంది. As I told you, చెప్పిన విధంగా redemption from the bondage of law is already over for a believer. ధర్మశాస్త్రం నుంచి విమోచన అనేటువంటిది ఎంతకు ముందే జరిగిపోయినటువంటి విషయం. Galatians 4:5. గలతీయులకు రాసిన పత్రిక 4:5. Secondly, redemption from the curse. శాపము నుంచి విమోచన. That man curse you, let some religious man curse you. మనిషి శపించిన ఒక ధర్మానికి సంబంధించినటువంటి వ్యక్తి శపించిన, anybody curse you, no curse for you. నీ ఎవరు నిన్ను శపించినా నీకు శాపం అంటూ లేదు. Already redemption over. ఆ విమోచన అంటూ సంపూర్తి చేయబడింది. Redemption from traditions. ఆచారాల నుంచి విమోచన. 1 Peter 1:18. మొదటి పేతురు 1:18. Redemption from all iniquity. ప్రతి అతిక్రమం నుంచి విమోచన. No bondage. నీకు బానిసత్వం అంటూ లేదు. The blood of the Lord Jesus Christ has liberated me from all my bondages of iniquity. నా పాపం సంబంధించినటువంటి బంధకాలన్నిటి నుంచి యేసుక్రీస్తు ప్రభువు వారి రక్తం మనల్ని విమోచించింది. Titus 2:14. తీతు 2:14. But the redemption of the body, as we saw, the Romans 8:23 is not over. రోమీయులకు రాసిన పత్రిక 8:23 ప్రకారం చెప్పినటువంటి శరీరం యొక్క విమోచన ఇంకా జరగలేదు. That is why we have limitation. అందుకే మనకు ఈ హద్దులంటూ ఉన్నాయి. Here. You have your limitations in the body, I have my limitation in the body. More the limitation, more God will be glorified. నీకున్నటువంటి హద్దులు నీకున్నాయి, నాకున్నటువంటి హద్దులు నాకున్నాయి, మనకున్నటువంటి హద్దులు అన్నీ ఉన్నాయి, కానీ వీటన్నిటిలో కూడా దేవుడు వైపు పొందుతారు. Sometimes I talk too much. నేను ఒక్కొక్కసారి అధికంగా మాట్లాడుతాను. All this is a fact. ఇవన్నీ కూడా సత్యాలు. No handicap. ఇందులో ఎవరు వైకల్యం కలిగినటువంటి వారు ఎవరు లేరు. There was a sister called Fanny Crosby. ఒక సహోదరి ఉండేది ఇదివరకు, ఆవిడ పేరు ఫ్యానీ క్రాస్బీ. And she has written thousands of hymns. కొన్ని వేల కొలది పాటలు ఆవిడ రాస్తూ వచ్చింది. And she was blinded from childhood. ఆవిడ చిన్నప్పటి నుంచి కూడా కళ్ళు లేనటువంటి స్త్రీ. And in her blindness she used her talent for the Lord. ఆ గుడ్డితనంలో కూడా ఆవిడ ఉన్నటువంటి తలాంతులను ప్రభు కొరకు వాడింది. After she became old, ఆవిడ వృద్ధురాలైనప్పుడు in a meeting somebody stood up to introduce her to the congregation. ఆవిడ ఒక కూడికలో ఉన్నప్పుడు ఆవిడ మధ్యలో నిలబెట్టారంట ఆవిడ పరిచయం చేద్దామని. Now sister
Fanny Crosby would give her testimony. ఇప్పుడు ఫ్యానీ క్రాస్బీ గారు ఆవిడ సాక్ష్యాన్ని పంచుకుంటారు అని చెప్పారు. But poor sister. ఆ పేదరాలైన స్త్రీ. And she could not see from childhood. ఆ చిన్నప్పటి నుంచి ఎప్పుడు చూడలేదు. And we are sorry for her. ఆవిడ గురించి మేము ఎంతో చింతిస్తున్నాం, బాధపడుతున్నాం. When this lady stood up, she said, ఆవిడ లేచి నిలబడినప్పుడు ఈ మాట చెప్పింది, don't pity me for my blindness. నన్ను చూస్తే దయచేసి జాలి పడొద్దండి, నాకు దృష్టి లేదని. I am more fortunate than you all who are seeing with your eyes. మీ అందరికంటే ఎంతో భాగ్యవంతురాలు నేను. And you are all seeing with your eyes. I cannot see with my eyes. I am more fortunate than you. Because the first face I am going to see is the Lord's face when He comes. No aging. No aging. ఏ వయసు మించిపోయేటువంటి సమస్య అంటే ఏమీ లేదు. Already we have told that before. ఇంతకుముందే చెప్పాము. No handicap. ఇందులో అంగవైకల్యం కలిగినటువంటి విషయం అంటూ ఏదీ లేదు. 1 Corinthians. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక chapter 15. 15వ అధ్యాయం verse 49 and 53. 49వ వచనం 53వ వచనం. 2 verses. రెండు వచనాలండి. 1 Corinthians. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం. Can I request any young brother to bring me a glass of warm water? We will continue. Please read, brother. Glorified body, immortal body, heavenly body. ఇక్కడ మత్యమైన శరీరం, అమర్త్యమైన శరీరం. The body of the Lord, the resurrected Lord Jesus Christ. అమర్త్యమైనటువంటి శరీరం, తిరిగి లేచినటువంటి క్రీస్తు ప్రభువారి శరీరం. And that is what we are going to get. అది మనకు కలగబోయేటువంటి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శరీరం. We are watching the program. మనం ఈ ప్రోగ్రామ్ చూస్తా ఉన్నాం. Program of His coming. ఆయన రాకడ గురించినటువంటి విషయం. You would have remembered we mentioned rapture first. మనం గమనించాలి, మనం ఆయన తిరిగి మనం ఆరోహణం అయ్యేటువంటి విషయాన్ని గమనించాం. In the first question, who will be raptured? ఎవరు ఆరోహణం పొందుతారు? And second question, when it would happen? ఎప్పుడు ఎత్తబడతారు? Third question, how it would happen? ఏ విధంగా ఎత్తబడతారు? And fourthly, it is redemption. నాలుగవది విమోచన. No handicap. అందులో అంగవైకల్యం అంటే ఏది లేదు. Now the next one. తర్వాత విషయం Reunion with our loved ones. Thank you, brother. Reunion with our loved ones. మన ప్రియమైన వారితో తిరిగి కలవటం, వాళ్ళు తిరిగి కలవటం. Our loved ones would have passed on to glory. మన ప్రియమైన వారు గతించి మహిమలోకి వెళ్ళిపోయినటువంటి వారు ఉన్నారు. Our parting is only temporary. మన ఈ ఎడబాటు అనేటువంటిది చాలా తాత్కాలికమైనటువంటిది. If they were loving the Lord and living for Him, ఒకవేళ వాళ్ళు దేవుని ప్రేమించి ఆయన కొరకు జీవించినట్లయితే, and we are also doing the same, మనం కూడా అదే విధంగా ఉన్నట్లయితే, in the mid-year we will meet one another. మధ్యాకాశంలో ఒకరినొకరు కలవబోతున్నాం. And the separation is not going to be long. ఈ ఎడబాటు అనేటువంటిది ఎక్కువ కాలం ఉండేటువంటిది కాదు. So the next step is reunion with our loved ones. మనం ప్రియమైన వారితో తిరిగి కలవటం, వారిని తిరిగి కలుసుకోవటం. We can recognize them. మనం గుర్తుపట్టగలం. I'm going fast, but everything is important, brother. మనం చాలా వేగంగా వెళ్తున్నాం, కానీ ఇవన్నీ చాలా ప్రాముఖ్యమైన విషయాలు. Many have asked me, can we recognize during the rapture our loved ones? చాలా మంది అడుగుతూ వచ్చారు, మనం తిరిగి మన మధ్యాకాశంలో కలిసినప్పుడు మనం గుర్తుపట్టగలమా అని. We can recognize. మనం తప్పకుండా గుర్తుపట్టగలం. And then the question comes. మనకు ప్రశ్న వస్తుంది ఏంటంటే, and will we have the same attachment? మనకి ఇప్పుడు ఉన్నటువంటి బంధాలు లేకపోతే ప్రేమలు అప్పుడు ఉంటాయా? My father, my son, నా తండ్రి, నా కుమారుడు, or my wife, my husband, నా భార్య, నా భర్త, all that is lost with the world. అవన్నీ కూడా ఈ లోకంలో అంతమైపోయాయి. And we will be different. అక్కడ మనం వేరే విధంగా ఉంటాం. No ties, family ties there, but we will recognize our loved ones. మనం ప్రియమైన వాళ్ళని గుర్తుపడతాం, కానీ మనం ఈ కుటుంబ బంధాలు, బాంధవ్యాలు అంటూ ఉండవు. 1 Thessalonians 4:17. మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4:17. When is the tea time? టీ టైం ఎప్పుడండి? Everybody is feeling what tea time, we will directly go to lunch only. 12:30, then why not lunch? No, and go away. If you want it, I will close it. I don't have any compulsion on you. It will take another 45 minutes. But anyhow, we will have a break if you want. And after this tea break, then again we gather, no? Okay, with some singing to refresh us. Anyhow, according to your program, 1:15 is the closing time, no?
1:15, I may go up to 1:30, or I'll try to finish at 1:15, because I can adjust anything. Beyond you, there is no sharing of God's word. God's word is for us. So it will be. Yes, brother. Tea break, okay. Shall we pray now? ప్రార్థన చేసుకుందాం. Brother James. Brother James. Come on.